హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీ అందరికీ ఇంకో శుభవార్త తీసుకొచ్చాను. ముఖ్యంగా క్యాన్సర్. క్యాన్సర్ అనగానే మనం ఎంత భయపడిపోతామో మనకు తెలుసు, ఉలిక్కి పడతాం. కొన్ని లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీలు చేసుకుంటూ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటూ జీవచ్యవాలాగా బతుకుతున్న వాళ్ళకు కూడా ఇది మంచి 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 శుభవార్త. కేవలం మన శ్వాస తీసుకోవడం ద్వారా క్యాన్సర్ను నయం చేసుకోవచ్చు అని మన ఒక అద్భుతమైన డాక్టర్ నిరూపించారు. వారెవరో కాదు, డాక్టర్ సుబ్బయ్య గారు, హెల్త్ డిజైనర్. హోమియోపతిలో ఆయన ఒక సంచలనం. బెంగళూరులో ఉంటారు. మన తెలుగువారు, అది మన గర్వకారణం. గత వారం కొద్ది రోజుల క్రితం మనం చేసాం ఆయనతో ఇంటర్వ్యూ. అది మన షుగర్ వ్యాధి గురించి చేసాం. షుగర్ వ్యాధి బ్రెయిన్ ఆడుతున్న దొంగాట మాత్రమే, ఎలాంటి మందులు అవసరం లేదు, హ్యాపీగా తగ్గించుకోవచ్చు, జీవితాంతం మందులు లేకుండా బతకొచ్చు అని ప్రస్తుతం కొన్ని వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. ఎంతోమంది ఇప్పుడు లైవ్లో ఆయనతో సెషన్స్ తీసుకుంటున్నారు. మన ఎపిసోడ్ తర్వాత ఆ ఎపిసోడ్ ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం. మరి ఇప్పుడు క్యాన్సర్ వంతు. క్యాన్సర్ను ఎలా శ్వాసతో నయం చేసుకోవడం ఏంటి అంటే, మరి ఆయన ఏం చెప్తున్నారు, ఎలా నయం చేస్తారో తెలుసుకుందాం. నిజంగా ఎట్టి బస్లో మిస్ కాకండి. మీకు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇది అంత ముఖ్యమైన ఎపిసోడ్ ఇది. దయచేసి మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఒకటికి 2 సార్లు చూడండి. అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డాక్టర్ సుబ్బయ్య గారే స్వయంగా మీకు సమాధానాలు ఇస్తారు. ఓకేనా? రైట్. గురుగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సూపర్గా ఉంటాను. సో షుగర్ వ్యాధి మీద మీరు సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. తెలుగునాట ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు దాదాపు ఎంత 500 మంది లైవ్లో ఉన్నారా మనకి? వా, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా మందితో మాట్లాడారు కదా. అది మాకు ఇట్లా తెలియలేదు, మాకు ఇట్లా ముందుగా తెలుసుంటే బాగుండేది, మాకు ఇట్లా అవుతాడది అట్లా ఉండదు. దాంట్లో ఒక వ్యక్తి మాత్రము విరుద్ధంగా మాట్లాడినారు. నాకు అన్ని విద్యలు తెలుసు, నేను అదే నాకు మేలు కావడం లేదే. నువ్వు శ్వాసక్రియ, నాకు ప్రాణాయామం దాదాపు ఒక 40 సంవత్సరాలుగా చేస్తాను. నేను చేసే విధానం నేర్చుకోండి ఫస్ట్. అచ్చా. మీరు చేస్తా అన్నారు, చేసే విధానం తెలియకుండా మీరు చేస్తే ఏం ఉపయోగము? నాకు హోమియోపతి తెలుసు, తెలియని దాంట్లో తప్పులేదు. తెలియకూడదు, నాకు ఒక్కడికే తెలియాలని నేను ఎక్కడ రాపించుకొని రాలేదు. కాకపోతే మీరు చేసే విధానంలో ఎక్కడ తప్పు ఉండదని తెలుసుకొని చేస్తే మంచిది అని చెప్పి అట్లా కాదు, ఇట్లా ఫైనల్గా అతను ఇది ఖచ్చితంగా చేయాల్సిన విధానం. అది డిఫాల్ట్ డిఎంఎన్ అనే ఒక ఫార్ములా ఉంది. ఓకే. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది. ఆ నెట్వర్క్లో ఏం చేస్తాము, ఎలా చేస్తాము అన్నప్పుడు మన శ్వాస అనే దాన్ని ఒక అద్భుతం సృష్టించవచ్చు. ఓకే. శ్వాసతో అది స్వర చింతామణి, స్వర దీపిక, మనకు ప్రాణాయామ దీపిక ఒకటనేది కాదు, దాదాపు ఒక 100 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో శివ సంహిత అనేసి ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. దాంట్లో మన శ్వాస ద్వారా మనం ఎలాంటి శ్వాస చేయాలి, లాస్ట్ టైము మనం చెప్పినాము, పిరమిడ్ని ఎత్తుకోకపోవద్దు, అద్భుతమైన పిరమిడ్ మీలో ఉంది. ముక్కే ఇదే పిరమిడ్, అద్భుతమైన దేవుడు మనకు ఇక్కడ ఇచ్చినారు. కాకపోతే మనుషులకు అర్థం కాదు అనేసి కొంతమంది దాన్ని ప్రత్యేకంగా చెప్తా అంటారు. నిజంగా అది అవసరం లేదు. మనం ఐరన్ సిమెంట్ వేసి కట్టి ఇది పిరమిడ్, దీని కింద కూర్చుంటే మాకు అదవుతుంది ఇదవుతుంది అనడంలో లేదు. బిఎన్డిఎఫ్ అనేసి, బ్రెయిన్ న్యూరోట్రోఫిక్ డెరివేటివ్ ఫ్యాక్టర్ అనేసి, ఇవన్నీ కూడా మనలో జరుగుతాయి. ముఖ్యంగా మనం ఫీల్ హ్యాపీ కెమికల్స్ను మనం మన మెదడులో సృష్టించుకోవచ్చు. మనం సంతోషంగా ఉండడానికి మనం బీర్లు, బార్లు, క్లబ్లు, పబ్బులు ఏమేమో తిరుగుతాము. అవి అవసరం లేకుండా, నేను నిజంగా చెప్తాను, నేను అన్ని తిరిగి ఈ అవసరం లేదు అనేసి హ్యాపీగా ఇప్పుడు మాంసం కానీ ఏది కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీలో ఉన్నాయి. ప్రతి ఒక్కదాన్ని తినాలనుకునే దాన్ని మనం అద్భుతంగా, మన వీరబ్రహ్మం గారి చరిత్రలోనే ఉంది. మన వీరబ్రహ్మం గారు, సిద్ధయ్య గారు వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళ శిష్యులందరూ కూడా తమాషా చేస్తారు, మీరు సిద్ధయ్య అంటేనే ప్రేమ, మీరు సిద్ధయ్య గురించే ఆలోచన చేస్తారు, మమ్మల్ని గురించి అంత పట్టించుకోరు అనేసి. సరే, దీనికి ఒక పరీక్ష అనేది ఉండదు అనేసి పోతూ ఉంటారు. పోయేటప్పుడు ఒక గాడిద చనిపోయింది, పురుగులు పట్టిన
కనిపిస్తుంది. సిద్ధయ్య అక్కడ పోయి అది తింటావా అని చెప్తారు. ఓ ఎందుకు దీన్ని బాగా చాలా అద్భుతంగా ఉంది అనేసి ఈయన వెళ్తారు. మిగతా వాళ్ళు ఉండు అని చెప్పేసి మిగతా వాళ్ళకి చెప్తారు. మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు నిజంగా అది వాసన వస్తాండి అది అది ఇది. అరే ఇప్పుడు చూడు సిద్ధయ్యని పిలుస్తాను మీ ముందనే, అతను వ్యత్యాసం ఏమనేసి మీకు తెలుస్తుంది. గురువుగారు చెప్పినా నేను తిన్నాను, నాకు బాగుంది. మీకు అతనికి కనిపించింది ఏమి వ్యత్యాసము? గురువుగారి మీద మీకు విశ్వాసం లేదు, అతనికి నమ్మకం ఉంది. మా గురువుగారు నాకు చెడ్డది చెప్పరు, బాగుండేది మాత్రమే చెప్తారు అనేసి అతను నమ్మకంతో చూసినాడు. అతనికి అది పలహారం మాదిరి కనిపించింది. మీకు మీకు ఏం కనిపించింది? ఇది నేను చెప్పే కథ కాదు, వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఉన్నటువంటి సత్యము. అలాగే శివ సంహితలో ఉండేది ఒక అద్భుతమైన విషయం ఏమని చెప్తే, మనము ఏ పిరమిడ్ ఏదే కానీ ఎతికి దాన్ని తెచ్చి మన భుజాల మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మన శరీరంలో ఉంది. దేవుడిచ్చిన ఈ నిర్మాణానికి మీరు క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఎంటాంగ్లిమెంట్ ఇవన్నీ కూడా ఎక్కడో లేదు, మీలో ఉంది. మీరు దాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ పట్టుకునే విధానం ఏమి, దాన్ని మీ శ్వాస ద్వారా నేర్చుకోండి. అప్పుడు మాత్రమే ఉపయోగం అవుతుంది. స్వరచింతామణి స్వామి రామా గారు చెప్పుంటారు, అద్భుతంగా వాళ్ళు ప్రయోగాలు చేసిండేది. మన ఈ ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడిని యోగా ప్రకారం చెప్తాము, అనాటమీ ప్రకారం. ఒక డాక్టర్గా సింపథెటిక్, పారాసింపథెటిక్, అటానమస్ నర్వ్ సిస్టమ్ అనేసి వీటిల్లో వ్యత్యాసం ఎక్కడ వస్తుండది. ఇది ఎప్పుడు కూడా మనకు మంచి చేయాలా, మనశ్శాంతిగా ఉండాలా, జీర్ణ శక్తి బాగా చేయాలా అనేసి మన పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ చెప్తుంది. సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ భయపడు, దూరంగా పో, ఇది నేర్పిస్తుంది. ఇది ఎప్పుడు సూర్యనాడి. ఈ సూర్యనాడిలో ఏం జరుగుతుంది, అది మనకు ఉద్రేకం తప్పకేరేది ఆలోచన రాదు. అట్లయితే ఇట్లయితే అనేది భయం వస్తుంది. రైట్ గురించి. అయితే నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు షుగర్ గురించి చెప్పినప్పుడు, అవును, స్ట్రెస్ వల్లనే షుగర్ వస్తుందని చెప్పాను. సో క్యాన్సర్ కూడా స్ట్రెస్ వల్లనే వస్తుందా? స్ట్రెస్ ఇది చాలా తక్కువ కారణం మనం జీన్స్లో ఉండేది. ఎక్కువ భాగం వచ్చేసి వాటిని రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుందో అప్పుడు మాత్రమే వస్తుంది. అది రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుంది? మన ఆందోళన, భయము, ఏం లేనిపోంది ఆలోచనలు చేయడం, తినడము, ఎట్లంటే అట్లా ఎర్రబెరిగా తినడము. అప్పుడేమవుతాండి, అది ఒక రకమైన మన కణాల్లో వచ్చేసి మనకు తెలియకుండానే భయం అక్కడికి వెళ్తుందా అనేసి మా మలిక్ పరచూరి గారు అడిగినారు. నేను అతనితో మాట్లాడినప్పుడు ఇది ట్రీట్మెంట్ ఉంది అనేసి నేను మాట్లాడినప్పుడు, ఇది నేను హోమియోపతి డాక్టర్ అయిన వెంటనే మీరు హోమియోపతి చదివి ఉంటే మదర్ టీచర్ డాక్టర్ సమీల్ హనీమన్ గారు కనిపెట్టింది కాదు అని చెప్పినారు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనేసి నేను చదివినాను. అతనికి కెమికల్ ఇంజనీరింగ్ చదివినాడు, ఆ కెమికల్స్ గురించి అర్థం కాని దానివల్ల మెడికల్ మీద పడినాడు. అతనికి నిజంగా అతను బేసిక్ నాలెడ్జ్ కెమికల్ మీద ఉండింటే అతను దాని నుంచే బాగుపడతా ఉండే. బాగుపడలేదు కాబట్టి పరిగెత్తుకొని ఏదో ఒక చోట ఏదో దొరుకుతుంది అనేసి పరిగెత్తాడు. నేను అతనికి మెసేజ్ పెట్టినాను, మీకు కూడా చూపించాను నా మెసేజ్. 284 and 85 285 అఫారిజంలో డాక్టర్ సామ్యుయల్ హానీమన్ గారు చెప్పుండారు, అవును డైలీషన్స్ ఉంది అనేసి. అతను చెప్తాడు, నాతో వాదిస్తాడు లేదు అనేసి. సార్ మీకు నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, నాలెడ్జ్ లేకపోతే పర్వాలేదు, మీరు అనుకుంటా అన్నారు ఐఎమ్ ది సుప్రీం ఇన్ ది వరల్డ్, ఖచ్చితంగా మీరు మంచివాళ్ళు. ఇంకొక మాట చెప్తున్నారు సార్, నాకు నిజంగా అది నేను తొడగట్టి చెప్తాను 2 కోట్లదే అనేసి. నేను రౌడీనో లేకపోతే ఇంకొకటి ఏదో పరంపోకోండి కాదు, మీ మాదిరి నేను కూడా అర్థం తెలుసుకొని ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేయను, ఒక గ్రూప్ చేద్దాము, 30 రోజులు ఇప్పుడు డయాబెటీస్ గురించి ఛాలెంజ్ చేసి 30 రోజులు నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాను. అదే మాదిరి క్యాన్సర్కి కూడా ఎవరు నా దగ్గరికి రావాల్సిన పనిలే, నేను ఒక రూమ్ చేస్తాను, వాళ్ళకి తిండి పెడతాను, అవన్నీ వద్దు. ఎవరు జీవనం వాళ్ళు బాగా చేసుకొని వాళ్ళు బాగుండాల, మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి కాదు, లేనిపోయింది మనకు అది తెలుసు ఇది తెలుసు అనేసి నిరూపించుకోవడానికి కాదు మనం చేస్తూ ఉండేది. మనము నలుగురికి కష్టం కాకుండా ఇష్టంగా వాళ్ళ ఎక్కడున్నారో అక్కడనే వాళ్ళ కుటుంబంతోనే ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలనేసి నేర్పిద్దాము.
దాని తర్వాత ఫర్దర్ నేను అన్ని చోట్ల నేను ఫ్రీ అని చెప్పి చెప్పడం లేదు. ఒకటి అంతే విషయం కదా. మీరు అవును. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఏది కూడా చేస్తూ ఉండేదేమి విన్ అండ్ విన్. అవును. అందరం కూడా గెలవాలి. నేను మాత్రమే గెలుస్తాను లేకపోతే మీరు గెలవండి ఇది కాదు నేను చెప్తా ఉండేది. అందరం గెలవాలి. అందరం సర్వే జన సుఖినో భవంతు సర్వమంగళాన్ని భవంతు అని చెప్తానే కానీ నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అది తప్పులేదు ఇది తప్పులేదు వాళ్ళు తప్పులేదు వీళ్ళు తప్పులు లేవు ఉండాయి ఇవన్నీ నాకెందుకు. నేను తొడలు తట్టడం లేదు, ఛాలెంజ్ చేయడం లేదు, కాకపోతే నిరూపిస్తాను. రైట్. ఇది నిరూపించడానికి మీకేం కావాలి. రైట్. క్యాన్సర్ గురించి పెద్దగా మీరు మాట్లాడుతున్నారు. క్యాన్సర్ దేని వల్ల వస్తున్నదని ప్రతి చిన్నది ఒక చిన్న విషయం ఏమో అని చెప్తే మన శరీరంలో ఆ కణాలకు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు మన పిల్లలను మనం చెడ్డ అలవాట్లు వస్తాడా అంటే ఏమని అర్థము, వాళ్ళకి మనం అది దారిలో అవకాశం ఇచ్చినట్టు వాళ్ళకి. అవకాశం ఇచ్చినా ఆ దారిలో వెళ్ళడానికి ప్రోత్సాహం ఇచ్చిన. అవును. అదే మాదిరిగా మన శరీరంలో ఉండే కణాలకు ఎప్పుడైతే సరైన ఆహారము సరైన అది శ్వాస వెళ్ళడం లేదు, దానికి కావాల్సింది ఎప్పుడు కూడా బాగుండడానికి ఏం కావాలా, వాళ్ళకు క్రమశిక్షణ కావాలి. ఆ డిసిప్లైన్ ఈ కణాలకు కూడా కావాలా. మైటోకాండ్రియాలో దానికి కావాల్సింది ఏమి శక్తి. ఆ శక్తి అది ఉత్పాదన చేసుకుంటుంది, కాకపోతే దానికి అవకాశం ఇవ్వాలి. ఆ శ్వాస అనేదాన్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే ఏం మీరు పట్టుకొని తీసుకెళ్తారా అని అడిగినారు. స్వామి బుద్ధివంతులకు చెప్పొచ్చు, బుద్ధి లేని వాళ్ళకి చెప్పొచ్చు, మీ మాదిరి మిడిమిడి జ్ఞానం ఉండే వాళ్ళ దగ్గర నేను ఛాలెంజ్ తొడదట్టడం ఏమి చేయను. నాకు కావాల్సింది ఏమి, మీకు కావాల్సింది ఏమి, నలుగురికి మంచి చేద్దాం అనేట్టుగా ఉంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నేను డబ్బులు అడగడం లేదు, ఛాలెంజ్ చేయడం లేదు. మనం సర్వే జన సుఖినో భవంతు, మనం వసుదైవ కుటుంబం అనేసి మనం భారతదేశ సంస్కృతి ఉండేది, దాని ప్రకారం చేద్దాము అని చెప్తే లేదు. సరే నేనే మా శ్రీనివాస్ గారి జతలో కలిసి నేను చేస్తాను. మనం చేద్దాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా మీరు మళ్ళీ ఫ్రీ సెషన్ ఉందా? 30 days ఖచ్చితంగా ఫ్రీ సెషన్ ఇస్తాను. 30 days ఇస్తాను. ప్రేక్షకులు ఒకటి గమనించాలి, ఆయన కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కానీ సెషన్ మాత్రం ఫ్రీ. 30 days సెషన్ ఫ్రీ ఉంటుంది. ఇది ఒక్కటి మీరు గమనించాలి. పోయినసారి కూడా చాలా మంది పొరపాటు పడ్డారు, అది ఒక్కటి చూసుకోండి. కన్సల్టేషన్ ఫీజు చిన్న మొత్తం ఉంటుంది, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా సీరియస్ పీపుల్ రావడం కోసమే ఆ కన్సల్టేషన్ కూడా. సో అది ఒక్కటి చెల్లిస్తే చాలు, 30 days మీకు ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయదలుచుకుంటే అప్పుడు దానికి కావాల్సిన ఫీజు చెప్తారు, దానికి కట్టాల్సి ఉంటుంది మీరు. ఖచ్చితంగా దాన్ని మనం 100% నేను అన్ని విధాలను మిమ్మల్ని నేను సహాయం చేస్తాను, భోజనం పెడతాను అనేసి నేను నేరే వాళ్ళ మాదిరి లేనిపోని అపనమ్మకాలను నమ్మించడానికి పోవడం లేదు. నేను చెప్పేదేమి మీకు ఈ దాంట్లో రిజల్ట్ ఉంది. మీరు ఏ టెస్టులు మీరు ఇప్పుడు చేసుకుంటా అన్నారో ఆ టెస్టులన్నీ చేసుకోండి. ఆ రిజల్ట్ మీరు చేతిలో పట్టుకోండి. ఆ రిజల్ట్ మాకు పంపించాలి. ఆ 30 days తర్వాత ఆ రిజల్ట్ మీరు ఏం టెస్ట్ ఉండదో, నేను ఆ టెస్ట్ ఈ టెస్ట్ మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పడం లేదు. మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడైతే కన్సల్టేషన్స్ ఉన్నాయో దాంట్లోనే ఉండండి. వాళ్ళ జతలో మనం కోఆర్డినేట్ చేద్దాం. ఏమి నేను చెప్తా ఉండేది ఏమి, శ్వాసక్రియలు, మనం నీళ్ళు ఎలా తాగాలి, భోజనం చేసేటప్పుడు ఏ భోజనం మనకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు తినాలి, సూర్యరశ్మి ఉండేటప్పుడే ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఆ తిన్నప్పుడు మనం ఏం చేయాలి, నీళ్ళు ఎంత తాగాలి, ఎలా తాగాలి, మీ ఆహార పద్ధతినే మీ లైఫ్ స్టైలే. కాకపోతే మీకు అది జబ్బు రాకుండా భయపడకుండా ఉండేది ఎలా, ఆ భయాన్ని నివారించుకోవడం ఎలా, నివారించుకున్న దాన్ని మనము ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవచ్చు. నేను గత 40 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి 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 అనేక పద్ధతులను ఒకే చోట కేంద్రీకృతం చేసుకున్న తర్వాత నేను చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నాను. ఒకరి దగ్గరికి పోయేసి ఆకు ప్రెషర్, ఇంకొకరి దగ్గరికి పోయేసి ప్రాణాయామం ఇలాంటివి కాదు. మనం ఒక గ్రూప్గా ఈ క్వాంటమ్ హీలింగ్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు. అది నిజమైన ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, మీరు వినుంటారు బాగా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎందుకు ఎలా అవుతా ఉండదు, ఇది మేజర్ థింగ్. నేను క్యాన్సర్లో కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాను. మీకు ఆరోగ్యాన్ని విశ్వశక్తి నుంచి ఆకర్షించడం ఎలా ఒకటి, రెండోది వచ్చేసి దాన్ని నిలుపుకోవడం ఎలా, దాన్ని నిలుపుకున్న శక్తిని మనము మన శరీరానికి వినియోగించుకోవడం ఎలా, ఇలాంటివన్నీ కూడా విపులంగా చెప్తా పోతాము. నేను ఏదో ఒకటి మిమ్మల్ని నుంచి సంపాదించడానికి కాదు, కాకపోతే
మీరు అర్థం కావాలి. రైట్. మనం అర్థం కాని భాష ఎప్పుడు కూడా వ్యర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునేసి ఏ అస్సామీలోనో పంజాబీలోనో మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? మన ఉపయోగం తెలుగు లేదు. వాళ్ళకి తెలుగు కావాలి. అది నేను చెప్తా ఉండేది. మనకు అర్థమయ్యే భాషలో అర్థమైన విధానంగా మన శరీరంలో ఉండే ఇప్పుడు డెండ్రాన్స్ అని చెప్తారు. డెండ్రాన్స్ గురించి తెలిసినా అని అడిగినారు ఒక పెద్ద మనిషి. ఆ డెండ్రాన్స్ అంటే ఏమి? దానికి ఎందుకు ఉన్నాయి? ఆ న్యూరో ఫ్యాక్టర్స్ ఏం చేస్తా ఉన్నాయి? దాన్ని ఎలా మనం చేంజ్ చేయొచ్చు? వీటిని గురించి చెప్తాము. మీకు అది మామూలుగా డెండ్రాన్స్ డిఎన్ఏ ఈ కారణము అని చెప్తారు. ఖచ్చితంగా అదే కారణము. ఆ కారణాన్ని నివారించడం ఎలా? ఓకే, ఓకే. మనం కారణానికి ట్రీట్మెంట్ ఇస్తామే కానీ జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. కరెక్ట్. జబ్బు అనేది కనిపించిన తర్వాత సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయిన తర్వాత జబ్బు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అది ప్రారంభం నుంచి ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు నేను బెంగళూరు నుంచి రావాలని చెప్తే మా ఇంటి నుంచే ప్రారంభం కావాలి. హైదరాబాద్కి అలాగే చేరుకోవడానికి కాదు. మనోళ్ళు చెప్పుండేది అదేనే, ప్రతి అడుగును నీదై ఉన్నప్పుడు మాత్రమే నువ్వు గమ్యం చేరగలవు. ఆ గమ్యం చేరడానికి నీదైనా మంచి దారిలో ఎత్తుకోనేసి. ఆ మంచి దారి ఎక్కడుంది? మీలో ఉంది. మీరు చెడ్డోళ్ళు కాదు. కాకపోతే మీరు మీ శరీరానికి మీరు చెడ్డ నింపినారు. దానివల్ల అది మీతో ఉండాది. దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనే కానీ నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు లంగ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, కారణాలు ఎతకడం కాదు. మీరు కారణాల కంటే ముఖ్యమైనటి గమ్యము. దాన్ని నివారించుకోవడం ఎలా? ఇంకోటి గురుగారు, మరి డిఎన్ఏను కాపాడడానికి మన బాడీలోనే ఒక సూపర్ కాప్ TP53 అని ఉంటుంది. అంటే ఏంటి సార్ అది? ఏం చేస్తుంది? TP53 అంటే ఏదేమో కాదు, మనలో ఉండే ఫాగోసైటోసిస్ కణాల ద్వారా డెవలప్ అయిన ఒక అద్భుతమైన రోగ నిరోధక శక్తి. ఓకే. ఆ రోగ నిరోధక శక్తి ఎవరిలో ఉండాది? ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందరికీ క్యాన్సర్ రావడం లేదు, అందరూ డయాబెటీస్తో బాధపడడం లేదు, ఇంకొక జబ్బుతో బాధపడడం లేదు, టీబీ రావడం లేదు. మనం ప్రతి ఒక్కదానికి వేరియేషన్స్ ఎక్కడ వస్తాయి? TP53 కానీ మనం 18, 19 ఏం అన్ని పదాలు చెప్తారు. ఎక్కడ వస్తాండి అది? రోగ నిరోధక శక్తి తక్కువైనప్పుడు ఆ రోగ నిరోధక శక్తి పెంపొంచుకోవడం ఎలా? దాన్ని మనం ఆలోచన చేయాలి కానీ ఈ పేర్లతో కాదు మనకు అవసరమైంది. పేర్లు వచ్చేసి అందరూ చెప్తారు. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్, నా పేరు డాక్టర్ సుబ్బయ్య, మనం అందరూ ఉంటారు. అన్ని పేర్లు డిఫరెన్స్ ఎందుకు ఉండాది? ఇది నాకు ఒక వ్యక్తి అడిగినాడు ఏమనేసి, అదే దేవుళ్ళు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారు అనేసి. నీకు నేను 10 రకాలు చెప్తాను. ఆ 10 రకాల ఫుడ్లో నీకు ఏది ఇష్టమనేది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావే కానీ మీ అన్నకో తమ్ముడికో చెప్పగలవా ఇది నువ్వు తిను అనేసి? అతను వింటాడా? ఖచ్చితంగా. దానివల్ల ఈ దేవుళ్ళు వచ్చినారే కానీ విశ్వశక్తి ఏరే విధంగా కాదు. విశ్వశక్తి ఉండేదే ఒకటి. కాకపోతే నీకు అర్థం కావడానికి వీళ్ళు ఇక్కడ ఉండారు, ఇట్లా ఉండారు, ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఒక దారి చూపించినారు. ఆ దారి, ఆ విధానంలో మనం బతకగల కాబట్టే నువ్వు ఏరే కోర్స్ చదివినావు, నేను ఏరే కోర్స్ చదివినాను. నువ్వు కెమికల్ ఇంజనీర్ అయితే నేను డాక్టరు. నేను నా వృత్తిలో నేను రాణించలేనప్పుడు మాత్రమే నేను కెమికల్ ఇంజనీర్ మీద పడతానే కానీ అంతవరకు ఏరే వాళ్ళ మీద నేను పోయి తప్పులుగా కనిపెట్టను. అది తప్పు, ఇది తప్పు అని చెప్పాను. అదే మాత్రం మన శరీరంలో ఉండే కణాలు ఎప్పుడైతే ఆటోఫేజు, మెటాఫేజ్ ఇవన్నీ కూడా పనిచేయడం లేదో అప్పుడు వచ్చేసి మనకి అటాక్ అవుతాండి. అది అంటే TP53 గురించి ఎందుకు అడిగానంటే అది డ్యామేజ్ అయినప్పుడే కదా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది అని అంటారు. అవును సార్, నేను చెప్తాండేది అదేనే, మీరు అడుగుతాండేది అదే, నేను చెప్తాండేది అదే. మనలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తక్కువైంది, మనం అది తట్టుకునే శక్తి లేదు. ఇప్పుడు నేను ఫ్లైట్లో రావాలన్నప్పుడు నాకు ఫ్లైట్ ఛార్జెస్ నా జోబులో ఉండాలి, అంతేగా. లేకపోతే నేను రెడ్ బస్ ఎక్కాల. అవును. ఏది మనకు కంఫర్టబిలిటీ. తక్కువ నిరోధక శక్తి ఉండే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకు, ఆ ఫైటింగ్ చేయలేని వాళ్ళకు ఏదో ఒక పేరు చెప్తా అన్నారు. ఇది రీసెర్చ్ సార్. రీసెర్చ్లో అన్ని పేర్లు ఒకే పేరు పెట్టడానికి కాదు కాబట్టి ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టుకుంటా పోయినారు. దాన్ని వాళ్ళ తప్పు కరెక్ట్ అనే దాన్ని విమర్శించేదానికంటే మనకేం కావాలి, జబ్బు ఎందుకు వచ్చింది, నయం ఎట్లా కావడం అని, నయం అయ్యేదానికి దారి ఏమనేది చెప్పాలే కానీ నేను అది ఇది అనేసి వాదించి తొడలు తడతాను, కోట్లు కడతాను, ఛాలెంజర్లు కాదు సార్. మనకు కావాల్సింది ఏమి? మనం ప్రతి ఒక్క దాంట్లోనూ సంయమంగా, అనాలోచితంగా ఆలోచించేద్దు, సమగ్రంగా, సానుకూలంగా మీకు ఏది కావాలనో దాన్ని ఆలోచన చేయండి. ప్రతి ఒక్క దాంట్లోనూ మనము ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పెరుగుతానే ఉండాలి. వాళ్ళ కాళ్ళ దగ్గరనే మనం ఉంటాము.
మనం ఉద్ధారం కావాలి అనేది కాదు, నలుగురికి ఉపయోగం కావాలి. నలుగురికి ఉపయోగపడినప్పుడు మనము 4 విధాలుగా కాదు 4,000 విధానంగా బతకొచ్చు. రైట్. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు ఒక ట్యూమర్ ఏర్పడ్డది, మన క్యాన్సర్ ట్యూమర్ ఒకటి వచ్చింది. సో దాని చుట్టూ ఒక యుద్ధ వాతావరణం. అవును, అంటే టీఎంఈ అంటారు కదా, ఏంటి సార్ అంటే ఆ టీఎంఈ లోపల ఏం జరుగుతుంది? మనకు ఎప్పుడైతే ఒక వ్యక్తి సమాజంలో పెద్దగా అయినారో అతని చుట్టూ జనాలు చేరుతారు. అదేవిధంగా ఇది ఒక సాంఘిక శక్తి అని చెప్పొచ్చు. ఆ క్యాన్సర్ అనేది చేరిన వెంటనే దాని చుట్టూ ఎప్పుడు మనం రోగ నిరోధక శక్తి తక్కువైందో మిగతా వాటిని మనం రిపేర్ చేయకుండా వదిలేసినాము, అవన్నీ వచ్చి ఇంకంత ట్యూమర్ పెద్దదిగా పెరుగుతా ఉండేది. వేరే విధానంగా మీరు వార్తలు పోయి విమర్శిస్తా పోయినప్పుడు మనకు రకరకాలుగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి, నేను ఇప్పుడు ఈ కోట వేసుకున్నాను, దీనికి ఎందుకు గుండీలు వేసుకోలేదు, ఇట్లెందుకు ఉండదు, ఇక్కడ ఎందుకు క్లోజ్ అయినది, విమర్శించడానికి అందరూ దొరుకుతారు. ఆ విమర్శించడం కాదు, ఒక వ్యక్తిగా చూడండి. నాలో ఉండేది ఎత్ర ఎత్ర దేహ తత్ర తత్ర ప్రాణ, తత్ర తత్ర ప్రాణ, తత్ర తత్ర శక్తి. ఆ ప్రాణం ఎక్కడుండదో, దేహం ఎక్కడుండదో, కణాలు ఎక్కడున్నాయి, కణాలు ఎక్కడున్నాయో ప్రాణశక్తి ఉండదు. ప్రాణశక్తి ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి దివ్యమైన అనుభూతిని పెంపొందించుకోవడానికి శక్తి అనేది ఉంది. అది క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అదే సార్. ఆ శక్తిని విమర్శించకుండా మనోళ్లకు క్వాంటమ్ ఫిజిక్స్ అన్న వెంటనే ఏం చెప్తా అన్నారు, కణాల గురించి మాత్రం చెప్పాలా, అది ఇది అనేసి అని చెప్తారు. ఆ కణాలు ఎక్కడ ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి. ఆ మైటోకాండ్రియా, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, రైబోజోమ్, క్రోమోజోమ్స్, వీటి అన్నిటినీ మనము నిర్దిష్టమైన రూపం చేయాలి. ఆ నిర్దిష్టమైన రూపంలో చేసినప్పుడు ఏటీఎం, ఏటీపీ, ఏ5 ఏమేమో పేర్లు మనకు తెలియనిటప్పుడు మనం రాలేదు ఎక్కడికి. తెలుస్తే ఏమవుతాండది, ఓవర్ నాలెడ్జ్ అవుతాండది, పేర్లు అన్నీ వస్తాయి, విమర్శలు ఎక్కువ అవుతాయి. విమర్శలు కాదు కావాల్సింది, సద్భావంతో. మీరు చక్కగా వివరించి చెప్తున్నారు, ఆ పదాల వెనుక అర్థాలు ఏంటనేది మీరు చెప్తున్నారు. మీరు పేర్లు పట్టుకునేసి ఏలకాడితే విమర్శించడానికి దారి దొరుకుతుంది. విమర్శించేది కాదు కావాల్సింది, మీకు ఏం కావాలి, ఎలా కావాలి. ఇప్పుడు మీరు ఇడ్లీ తినాలనుకున్నారు, ఇడ్లీ కావాలే కానీ ఇడ్లీ అనుకుని ఉండే రైస్, బియ్యము, ఆ చట్నీ రైతు పండించినాడా, నిజంగా పండించినాడా, లేకపోతే ఇది ప్లాస్టిక్తో చేసినారా, ఇవన్నీ కాదు కావాల్సింది. ప్లాస్టిక్తో చేసి ఇడ్లీ చేయడానికి కాదు, కొన్ని ఉడుకుతాయి అని చెప్తారు. అది ఏమో మనకు అదంతా నాకు అవసరం కూడా లేదు. మనకేం కావాలా, ఇడ్లీ కావాలా, రుచిగా ఉండాలా, ఇంత మాత్రమే. ఇదే విధంగా మనము ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ మేలు చేయాలనే కానీ ఈ టీఎంవి, టీపీ, 5, 6 అన్నీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కానీ ఏదే లాంగ్వేజ్ కానీ మనకు అవసరమైనంత వరకు ఉపయోగించుకోవాలే కానీ ఐ నో 5 లాంగ్వేజెస్ బెటర్ దాన్ ఎనీబడి యాజ్ ఏ లోకల్ మదర్ టంగ్ మనం మాట్లాడగలం. నేను మిమ్మల్ని మామూలు భాషలోనే అడుగుతాను అయితే ఇక్కడ నుంచి. అయితే సార్, ఇప్పుడు ఈ మన ఇమ్యూన్ సిస్టమ్కి, మన రోగ నిరోధక శక్తికి ఈ క్యాన్సర్ కణాలు ఇవి అని ఎలా తెలుస్తుంది సార్? వాటికి ఎలా పసిగడతాయి అవి పసిగట్టడం కంటే ఏమేం చెప్తుంది, ఫస్ట్ వచ్చేసి డెండ్రాన్ మీరు చెప్పినప్పుడు అక్కడ ఆ కణాలకి కావాల్సినటువంటి శక్తి లేనప్పుడు అవి అక్కడ పోయి అటాక్ అవుతాయి. అటాక్ అయినప్పుడు వాటికి మనము ఎప్పుడు కూడా క్యాన్సర్ వచ్చింది ఎప్పుడు ప్రోగ్రెస్ అయినప్పుడు, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లోనే తెలుసుకుంటాడారే కానీ మీరు ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకున్నప్పుడు ఏదే కానీ ఆహార అలవాట్లు, ఆహారం కానీ, అతని జీవన విధానం కానీ, అతను నిద్రపోవడం, సిర్కాడియన్ క్లాక్, ఇది చాలా మేజర్గా పనిచేస్తాండి. అది సిర్కాడియన్ క్లాక్ అన్నప్పుడు మన శరీరంలో జైవిక గడియారం. దీన్ని మనము ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడంటే అప్పుడు లేయడము, ఎలాగంటే అలాగా మనం చేసినప్పుడు ఏమవుతాండి, అది మనకు తెలియకుండానే అది ఇబ్బంది పడుతుంది. అది ఇబ్బంది పడినప్పుడు ఊరికే ఉండడం లేదు, మనకు కావాల్సినటువంటి ఫీల్ హ్యాపీ కెమికల్స్ జతలో వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా తక్కువ చేసేస్తుంది. ఆ తక్కువ చేసినప్పుడు వెంటనే మనకు రోగాలు వస్తున్నాయి. దాన్ని తక్కువ చేసుకోవడం ఎలా, మీరు అడిగినట్లు హైడ్రోథెరపీ నీళ్ళే అందరం తాగుతున్నాము, కాకపోతే ఇది ఎందుకు అనేసి మీరు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేయడం ఎందుకు అనేది కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన దానివల్ల మనలో మన శ్వాసక్రియలో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అనేసి మనం ఈరోజు చెప్పడం కాదు, మన పూర్వీకులే చెప్పుంటారు. ఏదైనా పని మీరు ముహూర్తాలు చూడొద్దు, ఉదయాన్నే లేచి చేయండి అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఒక
నెల రోజులు క్యాన్సర్ పేషెంట్ని లేచి చూపించండి, దాని తర్వాత ఏముండదు రిజల్ట్. ఇదే మందులే అవసరం లేదు. వేకుజామున లేపి వాళ్ళను కూర్చోబెట్టేసి దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా వదలమని చెప్పండి. రెండోది వచ్చేసి నీళ్లు తాగేటప్పుడు ఎలా తాగాలి, హైడ్రోథెరపీ అని చెప్తాన్నాము. ఎమిటో చెప్పినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది. జపాన్లో సైంటిస్ట్ చెప్పినప్పుడు మాత్రమే మనోళ్ళకి అర్థమైంది. అది మనోళ్ళు మన దేవస్థానంలో ఇస్తా ఉన్నారు తీర్థం అనేసి, అప్పుడు అర్థం కాలేదు. దాన్ని అలా తాగాల నీళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే తాగాలి. ఇది అగ్ని, ఇది వాయువు. ఇలాగ అన్నప్పుడు ఈ చేతులు ఇక్కడ నిలబడతాయి. ఓకే, దాన్ని ఇలాగే తీసుకోవాలే కానీ మన ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కదానికి ఒక పద్ధతి విధానం అనేది ఉంది. దేవస్థానానికి పోతారు, ఇట్లా తీసుకునేది ఇట్లా అనుకునేసి వస్తారు. ఇట్లా అనుకునేది ఎప్పుడు ఎందుకు అనుకుంటాడారు అని చెప్తే ఆ దేవుడు ఆశీర్వాదము ఈ జల రూపంలో వచ్చింది. అది మనకు తెలియడం లేదు. ఆ జలం వచ్చేసి ప్రోక్షణతో నాకు మంచి జరగని అనేసి మనసులో సంకల్పం కావాలి. అది మనకు 199 మనకు అది అర్థమే లేదు. ఏమో తీర్థం ఇచ్చినారు, తీసుకున్నాము, ఇట్లా అనుకున్నాను, వచ్చినాను. ఇది ఇంకా ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ ముఖ్యమైనది. భారతదేశంలో ప్రపంచంలో ఎవరు చేయడం లేదు. ఈఎఫ్టీ అని చెప్పి చేస్తారు. ఈఎఫ్టీకి ఈసీఎఫ్టీకి ఏం వ్యత్యాసము? ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ ఏదైనా సరే మనకు ఆకలైనప్పుడు కంట్రోల్ చేయడం కాదు, దానికి ఎలా కంట్రోల్ చేయాలంటే దానికి సరైన ఆహారం తీసుకోవాలి. అలాంటిదే ఈ మన భావనలను కూడా మనం ఒక రోజులో తక్కువ చేసుకోవడానికి కాదు. ఉదాహరణకి మనం ఒక సిగరెట్ తాగే వ్యక్తికి కానీ మామూలుగా బూజింగ్ మందు కొట్టే వ్యక్తులకు కానీ మనం చెప్పేదేమి ఫస్ట్ తక్కువ చేసుకో, ట్యాపరింగ్. అదేవిధంగా నేను ఇప్పుడు ఇచ్చే మెడిసిన్స్ కూడా ఏం చెప్తాను, ఒకరోజు నిలిపేయద్దు. నా దగ్గర ఉన్న డయాబెటీస్ వాళ్ళని ఎవరికి కూడా మందులు వాడద్దు అని చెప్పలేదు. మందులు వాడండి. మీ డాక్టర్ దగ్గర ఒక 25 రోజుల తర్వాత మీరు చెకప్ చేయించండి. అప్పుడు ఏమైంది అది దాన్ని చూడండి. దాని తర్వాత మీరు దాన్ని ట్యాపరింగ్ చేయండి. కరెక్ట్, వాళ్ళే చేస్తారు. తక్కువ చేసుకోవాలి. లాస్ట్లో ఒక మాట చెప్తారు ఏమనేసి, మీరు జీవితాంతం డయాబెటీస్ వచ్చింది కాబట్టి మందులు తీసుకోవాలి, క్యాన్సర్ వచ్చింది కాబట్టి మీకు రోగనిరోధక శక్తి తక్కువైపోయి ఉంటుంది, ఈ మందులు తీసుకోవాలి అనేసి. లేని పొంది చెప్పడం లేదు. మనకి ఏం అవసరము, ఎలా అవసరము, ఎప్పుడు అవసరము, ఎంత మీరు కావాలి, మీ శక్తి ఏముంది, వీటిని మాత్రమే ఆలోచన చేయండి. ఇలాగే బతకండి. మీ జీవన విధానాన్ని మార్పులో ఉండాలి. బతకడం నేర్చుకోవాలే కానీ ఎట్లా ఒకట్లా జీవించడం కాదు. జీవన పద్ధతి ఉండాలి. ఆ జీవన పద్ధతిలో ఉన్నప్పుడు ఎలాగోగలా నేను బతుకుతాను 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కాదు, ఫిట్ ఎనఫ్గా. ఇప్పుడు మీలాగా ఉండాలి, నాలాగా అనేది చెప్పడం కాదు, అందరం బాగుండాలి. ఆశ్చర్యపోయాను మీరు ఈ వయసులో కూడా గంటన్నరలో తిరుమలకి నడిచి వెళ్తారు అనేది ఛాలెంజింగ్గా. ఇది మాటల్లోనే కాదు, ఎనీబడి కెన్ కమ్. ఒక అతను నా యూట్యూబ్లోనే వేసినాడు, మీరు ఛాలెంజ్గా రాగలరా అనేసి. రండి, 20,000 కడతాను, ₹1,00,000 కట్టడం వద్దు, నేనే తొడకపోతాను. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళేటప్పుడు కూడా ఒక వ్యక్తిని ఫ్రీగానే తీసుకెళ్తాను. రండి జతలో. ఛాలెంజింగ్ ఏముండదు, ఎక్కుదాము, 1:30 గంటలు ఎక్కి చూద్దాము, దాంట్లో తప్పేముంది. హార్ట్ అటాక్ రాకపోతే ఎందువల్ల అని చెప్తే, హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు అందరిలోనూ సామాన్యం అయిపోయింది. ఎందుకు వస్తా అనేది హార్ట్ అటాక్ అనేది కూడా ఎవరికి ఆలోచన చేసే విధానం తెలియడం లేదు. ఒకటి వచ్చేసి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD. ముఖ్యంగా అది ఇప్పుడు కర్ణాటకలో చాలా ముఖ్యమైన వ్యక్తి దిలీప్ రాజ్ అనేసి మొన్న ఈ మధ్యలో చనిపోయినారు. అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ అనేసి. వీళ్ళు ఏమేమి చెప్తే చాలామంది, వేల మంది కాదు, 68% ఉంది ప్రపంచంలోనే హార్ట్ అటాక్ చనిపోవడం వ్యక్తుల్లో 68% చనిపోతాడారు అనేది కూడా అర్లీ ఏజెస్లో. ఇలాంటివే కారణాలు. ఏమి ఆహార పద్ధతులు, వాళ్ళు బాగా ఒత్తిడిలో పెరుగుతారు, ఒత్తిడిగా చేస్తూ ఉంటారు. ఈ ఒత్తిళ్ళ వల్ల, ఆ స్ట్రెస్ వల్లే చనిపోతాడారు. ఆ యాంగ్జైటీ, ఆ లేనిపోని ఆలోచనలు, నేను అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది కాదు. యద్భావం తద్భవతి, యథా రాజా తథా ప్రజ. దారి ఎట్లున్నదో అట్లా మీరు వెళ్ళగలిగినప్పుడు ఆ దారి మిమ్మల్ని మంచి దారికి తీసుకెళ్తుంది. దాన్ని వదిలేసి నేను ఇది చేస్తాను, అది చేస్తాను అనేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆలోచన చేసి రాత్రి నిద్ర రాకపోతే ఏం ఉపయోగము? ప్లాన్లు కాదు చెప్పేది, దాన్ని లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అని చెప్పేసి చాలామంది చెప్తారు.
లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎక్కడ ఉండాలి, మీ శరీర కణాల్లో ఉండాలి. మీరు ఆలోచన చేసినప్పుడు రావడం లేదు. లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అన్నప్పుడు సార్ చాలామంది బాధపడతారు. కానీ దాదాపు ఒక 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టి కాకుండా ఉండి నా దగ్గరికి వచ్చిన వ్యక్తిని నేను ఒక అతనికి చెప్పినాను. అట్లా కాదు, ఇట్లా నువ్వు చెయ్యి నాయన, చెయ్యి, తర్వాత మాట్లాడు. వాళ్ళు ఈ పద్ధతులు కాదు. నీ శరీరంలో ఒక భూమిలో ఇత్తనం వేసినప్పుడు ఏం కావాలి, ఆ భూమికి ఆ ఇత్తనం వల్ల బయటకు వచ్చే స్వభావం ఉండాలి. అంటే దాంట్లో ఎరువులు, దాంట్లో తగిన గుణాలు, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఏమేమి దానికి పెరగడానికి కావాలనో అవన్నీ ఉండాలి. అదే మాదిరి నీ శరీరంలో నువ్వు అట్రాక్ట్ చేయడానికి ఆ శక్తి ఉండాలి. నీ దగ్గర శక్తి లేనప్పుడు నేను ప్రాణిక్ హీలింగ్ చేస్తాను, రేకీ చేస్తాను, ఈ కాదు ముఖ్యం. నీలో ఆ శక్తి ఉందే, చెయ్యి. లేకపోతే చేయొద్దు. నీకు నువ్వే చేసుకోలేవు, నలుగురికి చేస్తానంటావు, అదేం ఉపయోగము? చాలామంది మనము చేసేటప్పుడు విధానం నేర్చుకోండి, ఫస్ట్ విధానాలు నేర్చుకోండి. మీకు రేకీ తెలుసు, ఖచ్చితంగా మంచిది. రేకీ అంటే ఏమి? శక్తి, విశ్వశక్తి. ప్రాణిక్ హీలింగ్ అంటే విశ్వశక్తిని. మన భారతదేశంలో ఇది అంటారు, చైనా వాళ్ళు అదంటారు. క్వాంటమ్ అన్న అంతే కదా, క్వాంటమ్ థెరపీ. క్వాంటమ్ కావాలని చెప్పి చెప్తే నేను థెరపీస్ చెప్పేది ఏమేం చెప్పి చెప్తే వేరే వాళ్ళు చెప్పినట్లు కాదు. మన శరీరంలో మన కణాల్లో అది ఉండాలి. మీలో లేనప్పుడు మీరు ఏరే క్వాంటమ్ గురించి ఏం చెప్పగలరు? అది ఏరే విధంగా అనుకోవద్దు. మీ ఛానల్లోనూ చూసినాను ఒకటి క్వాంటమ్ గురించి. అది క్వాంటమ్ అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళని తప్పు పెట్టడానికి కాదు నేను చెప్తా ఉండేది. ఆ క్వాంటమ్ అని చెప్పినప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, మన మైటోకాండ్రియాలో ఏముంది, ఆ శక్తి కేంద్రం అనేది ఎందుకు చెప్తా ఉన్నాము. మన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, రైబోజోమ్స్, క్రోమోజోమ్స్, దానికి మీకు అర్థమేముంది, దాన్ని గురించి మీరు ఆలోచించేయింది. ఒక డాక్టర్గా మేము చదివినాము, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ దాదాపు 40 సంవత్సరాలుగా నేను దీని మీద రీసెర్చ్ చేసుకున్నాను. ఆ రీసెర్చ్ వల్లనే నాకు అర్థమైందే కానీ నాకు అలాగే వచ్చిన జ్ఞానం కాదు. మా గురువు గారులు నాకు అనేక విధాలుగా అందరి దగ్గర కాళ్ళు చేతులు పట్టుకోవడం అనేది కాదు, వాళ్ళు కాళ్ళు మొక్కడంలో నాకు తప్పులే అనిపించలేదు. గురువు గారిని పాద పద్మాలు అని చెప్పి చెప్తాము, పద్మాలుగా తలుస్తామే కానీ పాదాలుగా తలసమాట. ఇప్పుడు మనం ఎక్కడ కూడా తప్పు లేదు, గురువు గులామయ్యేంత వరకు ముక్తి లేదు అని చెప్పేసి మనలో ఉండేటువంటి సూత్రాలు. ఆ సూత్రాన్ని పాటించినాము కాబట్టి ఈరోజు ధైర్యంగా ధారాళంగా ఈ జ్ఞానం ఉంది, మనం నలుగురికి పంచుదాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడామే కానీ ఏదో ఒక విధానంతో నా కడుపు నింపుకుందాము, నేను ఇన్ని వేలు నాకు దేవుడి దయ వల్ల ఏదే విధంగా ఇబ్బంది లేనంత సంపాదించుకుంటాను. రైట్. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు మన క్యాన్సర్ సెల్స్తో పోరాడే మన బాడీలో ఉండే టీ సెల్స్ అవైతే ఉంటాయో అవి మధ్యలో అలసిపోతాయంట కదా గురుగారు? అవును. ఎందుకు? ఇప్పుడే మనం తిరుమల గురించి చెప్పినాం. ఎక్కేటప్పుడు ఆయాసం ఎందుకు వస్తా అన్నది, నాకెందుకు రాదు అని చెప్తే నేను ఆ బ్రీతింగ్ లెవెల్న డీకోడ్ చేసుకుంటాను. దాంట్లో లింఫోసైట్స్ అనేసి ఉండదు, రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి, WBC. మనం దాన్ని ఎప్పుడైతే అది ఫైటింగ్ చేసి ఒక వ్యక్తి నిస్త్రాణ అయిపోతాడు, అంటే నీరసంగా అయిపోతాడు, అప్పుడు వచ్చేసి ఇంకంత ఎక్కువ అవుతాయి అక్కడ. ఎక్కువైనప్పుడు మాత్రమే అట్లా జరుగుతూ ఉన్నది. అది అంత తప్పగా ఏరే ఫైటింగ్ ఇది అనేది ఏమీ లేదు. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సైంటిఫిక్గా అర్థానికి పోయినప్పుడు ఈ పదాలన్నీ దొరుకుతూ ఉన్నాయి. మీరు సామాన్య భాషలో సామాన్య పరిజ్ఞానంతో విశేషంగా పోవద్దు, మామూలు జ్ఞానంతో అర్థం చేసుకోండి. మనకు అర్థమయ్యే విధానంలో ఉంది. ఒక రైతే సాయంకాలానికి నీరసంగా వచ్చి వేడి నీళ్ళు స్నానం చేసి పండుకునేస్తా అన్నాడు. ఆ విధానంతో మీరు ఉంది. ప్రతి ఒక్కరి వ్యక్తిలోనూ నిస్త్రాణం అనేది ఉంది, ఆ భయం అనేది ఉంటుంది. అన్ని విధాల మనములను సరి చేసుకోవాలే కానీ మన శరీరంలో ఉండే భాషను అర్థం చేసుకోవాలి. ప్రతి కణానికి ఒక భాష ఉంది. ఆ శరీర భాషను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పేర్లన్నీ వచ్చి సైంటిఫిక్ రీసెర్చ్ తప్పు కాదు. ఆ సైంటిఫిక్ రీసెర్చ్లో మనకు విషయ జ్ఞానం ఏం కావాలి, విశేష జ్ఞానం కాదు ఇక్కడ కావాల్సి. విషయ జ్ఞానం కావాలి. ఆ విషయ జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానము, పరిజ్ఞానము, విశేష జ్ఞానము, విషయ జ్ఞానము, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా చెప్తారు. ఈ జ్ఞానాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనలో పుట్టినోటి.
ఇప్పుడు సైంటిస్టులు అంటే వేరే వాళ్ళు ఎవరో కాదు, మన వాళ్ళే, అంతేగా. మన బంధువులే. వాళ్ళు మాది ఎక్కడో వచ్చి ఎక్కడి నుంచో స్పెషల్ పుట్టినోళ్ళు కాదు. స్పీసీస్ ఏం కాదు, మన మనుషులే. దే మే బి డిజైన్ టు దట్ లెవెల్ అంతే కదా. బై దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళు విద్యతో వాళ్ళ అయినారే కానీ వాళ్ళు మనోళ్ళే, మనతో బతికే వాళ్ళే, అవును. మన బతికే విధానంలో ఉండేవాళ్లే. Yes. కాకపోతే వాళ్లకు మనకేం వ్యత్యాసం? వాళ్ళు నేర్చుకున్నారు, మనం నేర్చుకోలేదు. అంతే, చదివినారు, మాట్లాడుతున్నారు. అవును, అవును. ఇప్పుడు మన యొక్క మోడర్న్ ఆంకాలజీ ఏదైతే క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నారో దాంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే వాళ్ళు ఆ ట్యూమర్ని చంపేస్తారు కావచ్చు, తీసేస్తారు కావచ్చు, కానీ మన ప్రాణశక్తిని కానీ ఇమ్యూనిటీని కానీ వాళ్ళు కాపాడలేరు. ఖచ్చితంగా అక్కడనే వస్తూ ఉండేది. వాళ్ళు ఎక్కడ కూడా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని చంపడం లేదు, దాంతోపాటు ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని చంపుతారు. ఉపయోగం అయ్యే సెల్ కణాలను, ఎంట్రుకలు రాలిపోతాయి, నీరసంగా అయిపోతారు. ఒక రకంగా కాదు, వాళ్ళకు అనవసరమైంది అవసరమైంది అనేసి ఆలోచన చేయడం లేదు. అన్నిటిలోనూ అన్ని కణాలను చంపేసి మనిషిని జీవక్షమంలో చేస్తున్నారు. అది ఆ భయం వద్దు. ఆ భయం లేకుండా మిమ్మల్ని మీరు ఎలాగ చేసుకోగలి, ఎలాగ ఉండగాలి. ఫైనల్గా ఏం చెప్తారు? ట్రీట్మెంట్ అంతా ఇస్తారు, లాస్ట్లో మిగతా దేవుడికి వదిలేసి. అంతే కదా, దేవుడు వదలడానికి ఇతనే చెప్పాలి. ఇంత చేయాలి. FRCS, ఆ డిగ్రీ, ఈ డిగ్రీ, లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, అన్ని పేర్లు, అన్ని దేశాల పేర్లు వేసుకుంటారు. వాళ్లే కావాలనా? ఎక్కడైనా ఒక కామన్గా ఉండే మామూలు సాధారణ వ్యక్తి చెప్తాడు, అతనికి చదువు అవసరం లేదు. చదవకపోయినా దేవుడు ఉండాడులే, అంతేగా, చూద్దాంలే, నేను చేసే ప్రయత్నం చేస్తానులే. అక్కడికి పోయి చావాల్సిన పని లేదు. కీమోథెరపీ, రేడియోథెరపీ, అది ఇంకా భయంకరమైనది. రేడియోథెరపీ, రేడియోథెరపీ నుంచి ఏం వస్తాయి? ఆ రేడియేషన్ వల్ల ఏం జరుగుతాయి? ప్రతి కణము సార్, మనము ఎముకలు కూడా సన్నగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతాయి? రక్తం ప్రొడక్షన్ కాదు. రక్తం ఎప్పుడైతే తయారు కాదు అప్పుడు ఏమవుతాయి? అది 100 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి అతనికి ఏమవుతాడు? లేనిపోంది చేసి కెమికల్స్ వల్ల అర్థం కంటే తక్కువ చేస్తాడు. అది వద్దు. ట్రీట్మెంట్ లేకపోయినా చనిపోతాడు, ట్రీట్మెంట్ ఉన్నా చనిపోతాడు అని ఈ పద్ధతుల్లో చూడండి, ప్రయత్నం చేయండి. ఇక్కడ డాక్టర్ సుబ్బయ్య గారు ఎంటర్ అవ్వాలి. ఇప్పటిదాకా మనం క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం. సో ఇక మీరు ఏదైతే చెప్తున్నారో ఆల్ ఇంక్లూజివ్ సైకో న్యూరోసోమాటిక్ ట్రీట్మెంట్, సైకోసోమాటిక్, ఇమ్యూనో, హెపాటో అన్ని నేను అనలేను, మీరే అంటారు కాబట్టి అన్ని ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, మన శరీరం ఒకటే కాదు, మన మానసిక శక్తినే కాదు, మనలో ఉండే రక్తము, మనలో ఉండే రోగనిరోధక శక్తి, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. ఒక భాగాన్ని వదిలేసి ఇంకొక దాన్ని ఖుషిగా తీసుకుందాం అనేది కాదు. ప్రతి ఒక్క దాన్ని మనం తీసుకున్నప్పుడు ఓన్లీ శ్వాసనే తీసుకుంటారా? ఇంకా రేకి థెరపీ ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా వేరే ఆల్ ఇంక్లూజివ్ లో? ఖచ్చితంగా మనం చేసే పద్ధతులు అనే దానికంటే చేయాల్సినటువంటి విధానము, ఆ వ్యక్తికి ఏది ఇష్టము. రైట్. ఇప్పుడు ఫిలిపైన్ వ్యక్తికి మనం బియ్యం తీసి పెట్టేసి మసాలాలు వేస్తే తినలేడు. అవును. మనకు ఆ ఫిలిపైన్ వ్యక్తి మసాలా లేకుండా మన చేతికి ఇస్తే భోజనాన్ని మనం తినలేము. అలాంటిది ఇక్కడే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో భోజనం వ్యత్యాసంగా ఉంది. తెలుగు రాష్ట్రాలే రెండు, తెలుగే మాట్లాడేది, భోజనం అంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అక్కడ పప్పు చేసే విధానంలో, ఇక్కడ పప్పు చేసే విధానంలో, ఇప్పుడు కడప డిస్టిక్లో పప్పు చేస్తే కారం ఉంటుంది. మనం ఈ తెలంగాణలో, హైదరాబాద్లో కారం చేస్తే అంత కారం తినలేము. వాతావరణము, ఎన్విరాన్మెంట్, క్యాన్సర్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా మేజర్ కంట్రిబ్యూషన్. ప్రతి ఒక్కదానికి మనం తెలుసుకునే విధానంలోనే ఉంది. ప్రతి ఒక్కదాన్ని మీరు విశ్లేషణ చేయండి, విషయ జ్ఞానంతో చూడండి, మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించండి. వితండవాదము వివాదాలు సృష్టించడానికి కాదు. వివాదము నేను గెలవాలని చెప్పేసి మీరు వాదించడానికి రెడీ అయితే నేను అక్కడ లేను. అంతే కదా, నేను అక్కడ లేను, నేను ఆ ఆటకు లేను. మీరు ఛాలెంజ్ చేయాలి. ఎలా చేయాలి? అందరం కూర్చొని దీన్ని ఎట్లయినా సరే కల్పిద్దామనే దాంట్లో ఛాలెంజ్ చేసినప్పుడు నేను ఉంటాను. అట్లా తప్పగా 2 కోట్లదే, లేకపోతే అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం, నువ్వు కట్టు, నేను తొడగడతాను, కాళ్ళు తడతాను. తొడ ఇంచుకోవడానికి నేను ఇష్టం లేదు, కాళ్ళు ఇంచుకోను నేను. అసలు నాకు ఆ పద్ధతి తెలియదు. మనమందరం కూడా అమోఘంగా ఆనందంగా జీవించడానికి ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ దట్ డోంట్ సే గుడ్ మార్నింగ్,
హ్యాపీ మార్నింగ్, బీ హ్యాపీ అనే హ్యాపీ కెమికల్స్ ఉన్నప్పుడు ఏ జబ్బు కూడా ఏది ఎక్కడా లేదు సార్. అవునా? ప్రతి ఒక్క జబ్బుకు నివారణ అని చెప్తే మీరు అడిగినారు ఏ పద్ధతులు ఉపయోగిస్తారు అనేసి. ఫస్ట్ వచ్చేసి సైకాలజీ కౌన్సిలింగ్. మీకు ఏం కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో, ఎట్లా కావాలి, మీకు రిక్వైర్మెంట్ అయిన రీతిలో ఇస్తామే కానీ వేరే విధంగా కాదు. ఒకటి ఫండమెంటల్గా. దాని తర్వాత రేకి, ప్రాణిక్ హీలింగ్, హైడ్రోథెరపీ, హిప్నోథెరపీ, ముద్ర, ప్రాణాయామ ప్రతి ఒక్కటి ఉన్నాయి. అన్నీ అందరికీ కాదు. ఇప్పుడు మీరు అది చక్రాసనం చేయమని చెప్తే కాదు, నేను చక్రాసనం చేయమని చెప్తే దాన్ని అని చెప్పేసి వెనక్కి బెండై లేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరికి ఏమేమి అవసరమో అందరికీ ఆసనాలు నేను 99% కాదు 100% చెప్పను. వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళకి ఎలా ఇష్టము. మెడిటేషన్ అని చెప్తే ధ్యానము అని చెప్పి మాత్రం తెలుసుకున్నాము. ఆ ధ్యానంలో మీకేం కావాలి, మీరు ఎలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఇప్పుడే అడిగినారు టీ సెల్స్ గురించి. ఆ టీ సెల్స్ కూడా మనం యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే మనకు అర్థమవుతాండది. ఫైటింగ్ అగైన్స్ట్ ది ట్యూమర్స్ ఇవన్నీ కూడా చెప్తాన్నారు. ఎలా చేయగలగాలి. దాంట్లో హైడ్రోథెరపీ మనలో ఉండే 80% నీళ్లు, 70% నీళ్లు వేరియేషన్ ఉంటుంది. ఆ నీళ్లలో మనం ఏం చేయొచ్చు, ఎలా దాన్ని తీసుకోవాలి, ఎలా తీసుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనే విశ్లేషణ చేస్తామే కానీ నాకు తెలిసినట్టు నువ్వు విను నేను చెప్తాను అనేసి కాదు. నాకు ఇంకో క్లారిటీ కావాలి సార్. ప్లీజ్. ఇప్పుడు మీరు మీ ట్రీట్మెంట్ కనుక వస్తే కీమోకి వెళ్ళకండి, ఆపరేషన్లకు వెళ్ళకండి, ఓన్లీ నా దగ్గరికి రండి అని చెప్తారా? నేను ఏది అలాంటి పద్ధతులు చెప్పను. మీరు ఎలా ఉండారు అలాగే ఉండి దీనివల్ల మీకు ఆ కీమో తక్కువ చేస్తామన్న వాళ్ళకు చేపించుకోండి. దాని తర్వాత కూడా ఇప్పుడు పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేసి ఉండదు. పాలియేటివ్ ట్రీట్మెంట్ అని చెప్తే దాన్ని తక్కువ చేసుకోవడానికి. మేము చదువులో పాటు పాలియేషన్ అని చెప్తే రోగం ఉండేదాన్ని, ఇప్పుడు ఉండేదాన్ని, మనిషిని ఎలా బతికించాలి, ఎలా అతని లైఫ్ స్పాన్ ఎక్కువ చేయాలి, పెంచాలి, దీన్ని కూడా చెప్తాము. మనం ఎంతైనా విధి లేనప్పుడు ఏం చేస్తాము, టర్మినల్ స్టేజెస్. కరుణాలయ అనేసి బెంగళూరులో ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ ఏమేమి చెప్తే వాళ్ళు ఫ్రీగా చూస్తారు. కాకపోతే ఎక్కువ మంది అక్కడ 300 మంది నుంచి 1000 మంది వరకు మాత్రమే తీసుకుంటున్నారు. అది మన సౌత్ ఇండియాలోనే ఉండదు. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. అది ఏమైంది నాకు అది సంపూర్ణంగా తెలియదు. ఆ కరుణాలయాలు ఏం చేస్తారంటే ఎంత విధి లేనప్పుడు దానికి తీసుకెళ్తారు. వాళ్ళు పాలియేషన్ అని చెప్పి చెప్తారు. హైడ్రోథెరపీ, హిప్నోథెరపీ ఇవన్నీ కూడా వాళ్ళకు ఎలాంటి కీమో ఇవ్వచ్చు, ఎలాంటి చేయవచ్చు, రీసెర్చ్ బేస్డ్ చేస్తారు. అలాగ నేను చేయడం లేదు. కాకపోతే నేను మీ ఇంట్లోనే ఉండండి, మీరు ఎలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ శక్తిని చంపుకోవద్దు, మీ భావనలను చంపుకోవద్దు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి, ఫ్రీగా ఉండండి. దాంట్లో ECFT అని చెప్పి కూడా ఒక పద్ధతి ఉంది. ఇలాంటి అన్నిటిని చేర్చి మీకు ఒక్క రూఫ్లో ఇవ్వగలను అనేసి ధైర్యంగా చెప్పగలను. రైట్. అంటే ఇప్పుడు మీరు అన్ని మెడిసిన్స్ వాడుతూ, మెడికేషన్ చేసుకుంటూ, కీమో చేసుకుంటూ, ఆపరేషన్లు చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు కదా, మరి మీరేం చేస్తారు? ఎక్కడైతే మీరు బాధపడుతున్నారో ఆ బాధను తొలగించడానికి నేను సహాయం చేస్తాను. అంటే మీరు 6 సిట్టింగ్స్ 7 సిట్టింగ్స్ కూర్చుంటారు, అది వద్దు, దాన్ని తక్కువ చేసుకోవచ్చు. మీరు బాధలను ఎలాంటి వాటితో దూరం చేసుకోవచ్చు అనే దాన్ని నేర్పిస్తాము. చనిపోతాను అనేసి చనిపోకుండా చనిపోతావు. కాకపోతే ఈ చావు అనే దాన్ని భయంతో చనిపోవద్దు. నేనే అన్నీ చేస్తానని కాదు, ఆ భయం వద్దు. మనం భయం లేకుండా నిజంగా ఏది కూడా సంతోషంగా, ధైర్యంగా, ధారాళంగా మనం వచ్చేదాన్ని ఆహ్వానించుకుంటా దాని నుంచి తప్పించుకోవడం ఎలా, దాన్ని నేర్పిస్తామే. కానీ నేను అన్ని ట్రీట్మెంట్కి అగైనిస్ట్ అనేది కాదు. మీరు చేసుకోము, మీరు చేసుకోము, మాకు ఇష్టం లేదు అనే వాళ్ళకి నేను దారి. రైట్ సార్. ఇంకొకటి, ఈ కీమో వల్ల బాడీ అలసిపోయి మొత్తం ఇట్లా వడలిపోయి మంచానికే పరిమితం అవుతారు చాలామంది క్యాన్సర్ పేషెంట్లు. అవును. వాళ్ళకి మీరు ఏమైనా చేస్తారా? అదే నేను చెప్తాండేది, అక్కడనే చెప్తాండేది. దేర్ ఐ కెన్ ఇంటర్ఫియర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ది పీపుల్. అలాంటి వాళ్ళను మనము నిజంగా బాధలు లేకుండా చేసుకోవచ్చు. నాకు ఒక సుజాత అనే పేషెంటు 3 నెలల్లో చనిపోతారు అని చెప్పేసి ఒక ఆంకాలజిస్ట్ చెప్పినారు. ఆమె వచ్చేసి 9 నెలలు బతికింది.
అది ఏమి స్ట్రిప్స్ తీసుకుంటా ఉన్నారు, పెయిన్ స్ట్రిప్స్ తీసుకుంటా ఉన్నారు. అది ఒక్కొక్క పెయిన్ స్ట్రిప్ వచ్చేసి 1000 రూపాయలు అని చెప్పిన అది ఎంత ఏమేసి నేను ఎవరిని అడగలేదు, రీసెర్చ్ చేయడానికి పోలేదు. ఆ స్ట్రిప్స్ లేకుండా ఆమె ఉన్న రోజులు 9 నెలలు కూడా ఆనందంగా ఉన్నారు. ఏదే విధమైన కెమికల్స్ వాడలేదు. ట్రీట్మెంట్ ఇచ్చారా? అవును, 100%. అది వాళ్ళ మాది భర్త గారి అదే పేరు మల్లికార్జున్ అనేసి సంతోషంగా ఉండారు. మనం ఏది కూడా విపరీతంగా ఖర్చులు పెట్టండి నేను చెప్తా ఉండేది. ఉన్న రోజులు ఆనందంగా తృప్తిగా బతకండి, నొప్పులు తక్కువ చేసుకోండి. నొప్పులు తగ్గే విధానాన్ని మనము మెడిటేషన్ ద్వారా, మన ప్రాణాయామాల ద్వారా, మనం చేసే ఈసీఎఫ్టీ ద్వారా ఇవన్నిటిని ఉపయోగించుకోండి అనేసి చెప్పేది. ఓకే, రైట్. ఇంకొకటికి చాలా మంది క్యాన్సర్ అనగానే ప్యానిక్ అయిపోతుంటారు. అవును, మెయిన్గా అదే సైకలాజికల్ బ్యాలెన్స్ రావడానికి చేస్తాము. అది కూడా చేస్తారా? సైకలాజికల్ కౌన్సిలింగ్ మై ప్రైమరీ స్టెప్. సౌండ్ థెరపీ ఎక్కడ వాడతారు దీంట్లో? అదే చాలా ముఖ్యమైనది. ఈ టీ సెల్స్ మీరు చెప్పినారు కదా, ఎంఆర్ఎన్ఏ, డిఎన్ఏ చేంజెస్, డెండ్రాన్స్, ఇవన్నీ కూడా ఆ పేర్లన్నీ వచ్చేటప్పుడు మనకు ప్రతి ఒక్కదానికి ఒక శబ్ద తరంగాలు ఉన్నాయి. ఓకే, ఆ శబ్ద తరంగాల్లో ఆ శబ్దాన్ని మనం ఎలా ఉపయోగించాలి, ఉపయోగించినప్పుడు మనం ఏ పద్ధతిలో వెళ్తా ఉన్నాము. మనము ఆనంద భైరవి రాగానికి ఒకటి ఉంటుంది, 16D సౌండ్కు ఒక రకమైన ఎఫెక్ట్ వస్తుంది. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల మీ శరీరంలో ఏం మంచి జరుగుతా ఉండేది ఇవన్నీ కూడా థీసిస్ కాకుండా మనము వివరంగా చెప్పిస్తాము. నేను ఈ ట్రీట్మెంట్లు ఇట్లా చేసినాను అట్లా చేసినాను కాదు, అతనికి ఏమి ఇష్టం అవుతుంది దాంట్లో కూడా అతన్ని ప్రియారిటీ తీసుకుంటామే కానీ మనకు తెలిసిన జ్ఞానం అనేది కాదు. అతనికి ఏమి ఇష్టం అవుతుంది, ఎలాంటి శబ్దాలు ఇష్టం అవుతుంది. దాంట్లో ఇప్పుడు పక్షుల శబ్దం కొద్దిమందికి చాలా ఇష్టము, కొద్దిమందికి గాలి శబ్దం ఇష్టము, కొద్దిమందికి నీళ్ల శబ్దం ఇష్టము. కరెక్ట్. ఇలాంటివి వాళ్ళకి కావాల్సిన విధానంలో డిజైన్ చేసుకునేసి వాళ్ళకైన విధానంలో వాళ్ళని తృప్తిపరచడానికి, సంతోషంగా గడపడానికి చేస్తాము. అవునా? వావ్, అది సౌండ్ థెరపీ. ఇంకోటి గ్రాఫాలజీ కూడా, గ్రాఫోథెరపీ కూడా వాడతారంటే ఎందుకు గురించి? గ్రాఫాలజీ అని చెప్తే మనం చేత్తో రాయడము. అవును, దాంట్లో క్యాన్సర్కి ఏం సంబంధం? అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మనము మీరు అడిగినారు బ్రెయిన్ డెరివేటివ్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ అనేసి, దాంట్లో ఏముంది అని చెప్తే మనం 2 చేతులతో చదివే రాసేవాళ్ళని చాలా తక్కువ మందిని చూసి ఉంటాం. అవును, ఒక సినిమా రజనీకాంత్ చూసి అంతే, నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు 2 చేతులు రాసేవాళ్ళు డైరెక్ట్గా అనేసి. అది ఒక కళ. మీరు ఆర్ట్ కూడా ఒక అద్భుతమైన క్యాన్సర్ మీద పనిచేసిన లక్షణాలు ఉన్నాయి. 2 చేతులతో రాపిస్తాము. అతన్ని మెదడులో ఉండే కణాలను మనము సంతోషంగా విల్ గివ్ మోర్ ఎనర్జీ. ఇది గ్రాఫాలజీ మనం ఎక్కడ ఉపయోగిస్తా ఉన్నాము. గ్రాఫాలజీ గురించి తెలుసుకోకముందు మనము అది ఎలా చేస్తున్నాము. ఒక చేత్తో రాసి, ఇప్పుడు మనకు రైట్ హ్యాండ్ పర్సన్స్ రైట్ హ్యాండ్తో మాత్రమే చేస్తాము, కుడి చేత్తో మాత్రమే రాస్తాము, ఎడమ చేత్తో రాయము. అదే మనము ఆ వ్యక్తి రాసేటప్పుడు అతనికి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్లో ఉంటుంది. ఆ లెటర్స్ చేంజ్ అవుతా క్లీన్గా రాస్తా అతనిలో తెలియకుండానే న్యూరోప్లాస్టిసిటీ అనేసి ఒక అద్భుతమైన బ్రెయిన్ యాక్టివిటీ వస్తుంది. కొత్త కణాలు పుడతా ఉంటాయి. కొత్త భాష నేర్చుకున్నప్పుడు, కొత్త విధానాలు నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ గ్రాఫాలజీలో మనం వివరంగా చెప్తా పోతాము. 2 చేతులతో రాయండి. కొద్దిమందికి చిన్న పిల్లలకు కూడా నేను కొద్దిమందికి చెప్తాను. 2 చేతులతో రాసినప్పుడు అతను ఖచ్చితంగా ఐక్యూలో మనకు ఐక్యూ, ఈక్యూ ఎమోషనల్ కోషన్, ఎస్క్యూ సోషల్ కోషన్, స్పిరిచువల్ కోషన్ అనేసి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించినప్పుడు ఎస్పెషల్లీ ఈ గ్రాఫాలజీలు ఇవన్నీ కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్తో పాటు ఇది చెప్తా పోతాను. మీరు సోషల్గా ఎలా ఉండాలి, స్పిరిచువల్గా ఎలా ఉండాలి. నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, సరే ఏదో ఒకటి ప్రకృతిని నమ్ముతారా, ప్రకృతిని నమ్మండి. ప్రకృతిలో ఏం విశేష గుణాలు ఉన్నాయి, ఎలాంటి కలర్స్ ఇష్టము, ఇది అక్వెస్టిక్ అనేసి ఇంకొక కలర్స్ థెరపీ, ఎన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. ఈఎఫ్టీ, ఎన్ఎల్పి, ముఖ్యంగా ఎన్ఎల్పిలో మనం చేసేది ఇది. ఎన్ఎల్పి అన్నప్పుడు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. దాంట్లో అతని భాష ఏముండాలి, అతని ఫ్రేమింగ్ ఏముండాలి, అతన్ని డీప్ ఫ్రేమింగ్, అతన్ని ఉండాల్సిన విధానం కాకుండా ఇప్పుడు ఉండే విధానాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, రీప్రోగ్రామింగ్. ఆ ప్రోగ్రామింగ్స్లో కూడా మనము ఆ ఎన్ఎల్పి ఇవన్నీ కూడా గ్రాఫోథెరపీ ఒక్కొక్క దాన్ని ఆ వ్యక్తికి సంబంధపడినట్లుగా ఆ వ్యక్తికి అవసరమైన విధానంగా చేస్తాము. ఓకే,
అండ్ ముద్రాస్ కూడా వాడతారా? ముద్రాసు చాలా ముఖ్యమైనది. మనం అవునా? హస్తముద్ర అని కాదు, ఆ, ముద్రలో ఏమేమి చెప్తే ఆ, అత్యంత ముఖ్యమైనది మన దేహ ముద్రలు కూడా ఉండాలి. ఓకే. కొన్ని మనము ఇక్కడ చేపించడం కంటే భూనమన ముద్ర అనేసి ఒకటి ఉండాలి. మన శరీరాన్ని టెస్ట్ చేసి మన శరీరం ద్వారా ముద్ర ఎలా చేయొచ్చు. ఉమ్, బిందు ముద్ర, నభో ముద్ర, కేచరి ముద్ర అనేసి నాలుగుతో కూడా చేస్తాము. నాలుగు వచ్చేసి చాలా పవర్ఫుల్ అయినటువంటిది. ఓకే. ఆ సైలెంట్లో ఏముండాది, సెల్ఫ్ టాక్లో ఏముండాది, మనతో మనం మాట్లాడదాము. అది ఎలా ఆ, నిజంగా అది కొన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ సెల్ఫ్ టాక్లో వచ్చేసి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తే కూర్చొని మాట్లాడి అది చేసినప్పుడు అతనికి ఏదే విధమైన నొప్పి ఉండని తగ్గిపోతుంది. ఆ తగ్గడానికి ఎట్లా అని చెప్తే ఎండార్ఫిన్ అనే కెమికల్ అతను సర్క్యులేట్ అవుతుంది. ఓకే. అతని గురించి అతను ఇట్లా మానసిక హింస లేకుండా అతను సంతోషంగా ఉండగలడు. ఆ సంతోషమే సగం బలం కాదు, పూర్తి బలం అని చెప్తాను. బా 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 బా. అండ్ గైడెడ్ రిలాక్సేషన్ ఎట్లా చేస్తారు? మనము గైడెడ్ రిలాక్సేషన్ అనే దానికంటే ఒకటి వచ్చేసి ట్రాన్సెన్షనల్ మెడిటేషన్, ఆ, అనేక రకాల మెడిటేషన్లు ఉన్నాయి. దాంట్లో ఏమేం చెప్తే ఆ పర్టికులర్ వ్యక్తికి ఎలా చేసినప్పుడు అతనికి ఆ రిలాక్సేషన్ వస్తుంది. ఓకే. ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తెలుస్తుందే కానీ ఉమ్, నేను చెప్పిన గైడెడ్ మెడిటేషన్ నువ్వు చెయ్యి 3,000 మంది 4,000 మందిని మనం జూమ్ మీటింగ్లో చేసేసి లేకపోతే యూట్యూబ్లో వేసేసి చేస్తాడామని చెప్తే ఆ, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది పర్టికులర్ పర్సన్. ఒక వ్యక్తికి మాత్రమే కాదు, గ్రూప్గా చేస్తాము. గ్రూప్ మెడిటేషన్స్ వేరే. ఓకే. కాకపోతే దీంట్లో ఉండేది ఏమి అని చెప్తే ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ ఒక వ్యక్తికి మాత్రమే సంబంధపట్టినట్లుగా ఆ వ్యక్తిని విభిన్నంగా చూసుకునేసి ఉమ్, అతనికి ఏం అవసరము. ఇంతకు ముందు కూడా మాట్లాడినాము. ఆహార పద్ధతులు, స్నానము, ప్రతి ఒక్కదాన్ని నేర్పిస్తాము. అవు. ఓ, స్నానం కూడా ఎలా చేయాలి, అవునా? స్నానం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మనము స్నానం అని చెప్తే నీళ్లు పోసుకొని రావడమే. ఆ, కాకపోతే దాని గురించి అది చాలా వివరాలు ఉన్నాయి. అవునా? మన శరీరాన్ని సంపూర్ణంగా అది రుద్దుకున్నప్పుడు మసాజ్ వస్తుంది, మెరిడియన్స్ ఆకు ప్రెషర్ అవుతుంది. వీటినన్నిటిని మనం ఎలా తెలుసుకోగలము? అనుభవించినప్పుడు మాత్రమే. బా 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 బా. ఆ స్నానంగా చేయాలి. ఎందుకు ఉప్పు నీళ్ళతో చేయాలి, ఎందుకు నిమ్మకాయ నీళ్ళతో చేయాలి, ఎందుకు రోజు పెటల్స్ వేపిస్తాము, అది ఇన్ని స్నానాలు ఉన్నాయా? రకరకాలుగా మనం అభ్యంగ స్నానము ఇలాంటివే తెలుసుకుంటాము. వీటిలో రకరకాలుగా ఉన్నాయి. మడ్ బాత్ అది ఇది అనేసి కూడా అవును. కావాల్సినన్ని చెప్తారు. అవును. వీటిలో ఇంకా విశేషమైనది మీ ఇంట్లో మీరు చేసుకునే విధానంగా ప్రతి ఒక్కదాన్ని వివరంగా చెప్తాము. సూపర్ ఇన్ సూపర్. డెప్త్ నాలెడ్జ్ విల్ గివ్. గురూజీ, మరి మీరు దీంట్లో ప్రాణిక్ హీలింగ్ అని, క్వాంటమ్ హీలింగ్ అని ఇవన్నీ కూడా కలుపుతున్నారు కదా. ఈ మెడికల్ ట్రీట్మెంట్కి ఈ ఎనర్జీ హీలింగ్కి ఏం సంబంధం గురూజీ? హీలింగ్ అనేది ఎప్పుడు కూడా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని విశ్వశక్తితో కలపడమే. ఓకే. విశ్వశక్తిలో గురువు గారులు అందరూ కూడా ఆశీర్వాదం చేయడానికి ఉన్నారు. మనం ఎత్తుకోబోయి గురువును ఆ, అది అడగాల్సిన పని లేదు. అది అదేవిధంగా మనలో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని మనకు ఇప్పుడు ఎక్కడికి కూడా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా పోయేటప్పుడు మనకు దారి తెలుసు. ఆ దారి తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఉదాహరణకి మనం ఎక్కడో తెలియని చోటుకు పోయినాము, అమెరికాకి వెళ్ళిపోయినాము, అవును. మనకు దారి తెలియదు. అవును. అప్పుడు తెలిసిన దారిని ఎత్తుక్కుంటాము, అవును. తెలిసిన వ్యక్తిని పెట్టుకుంటాము, లేకపోతే మ్యాప్ తీసుకుంటాము, అవును. గూగుల్ మ్యాప్ ఏదో ఒకటి. అలాగే ఈ హీలింగ్ కూడా అంత ఉపయోగం ఉంది. ఒక గైడ్ ఉన్నట్లు, గైడెడ్ మెడిటేషన్ అని చెప్పేసి చెప్పినారు మీరు. అవును. ఇదే విధంగా మనలో ఉన్నటువంటి శక్తిని పెంపొందించేటువంటి ఒక గైడ్ ఇది, ఓకే. ఒక మార్గదర్శి, ఓకే. రైట్. ఒక మాస్టర్. హీలింగ్ అనేది చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కాకపోతే కొన్ని మనం నమ్మకం మాత్రమే. ఇది ఫెయిత్ హీలింగ్ అని కూడా చెప్పొచ్చు. ఫెయిత్ హీలింగ్. ఫెయిత్ హీలింగ్ అని చెప్తే నమ్మకం లేని చోట మనం ఏదే చెప్పినా కానీ ఏం చెప్పినా ఆ వ్యక్తి మన వల్ల నమ్మడు. కరెక్ట్. నమ్మనప్పుడు మనం ఏది చెప్పినా కానీ ట్రాష్ అయ్యి. కరెక్ట్. హైడ్రోథెరపీ ఎందుకు గురించి ఎట్లా చేస్తారు? అది హైడ్రోథెరపీ కూడా అవసరమా? ఖచ్చితంగా. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి ఒక గ్లాస్లో తీసుకున్నాము. అవును. సాధ్యమైనంత వరకు మేము గాజు గ్లాస్ను ఉపయోగిస్తాను. ఓకే. ఇలా మన కుడి చేయిని పెట్టుకోవాలి. పెట్టుకునేసి ఏదైనా సరే మహామృత్యుంజయ మంత్రము, గాయత్రి మంత్రము, అది ఏది లేదు, మీ ఇష్టం వచ్చిన మంత్రం చదవండి. ఆ, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. H2O అది ఫార్ములా. అవును. ఆ H2 ఎవరైనా చూడొచ్చు, యూట్యూబ్లో అన్నిటిలోనూ ఉంది. ఆ H2O వచ్చేసి క్రిస్టలైజేషన్ అవుతుంది, ఐస్ మాదిరి అవుతుంది. ఒకేసారి చెప్పిన వెంటనే అవుతాండది కాదు. ఆ, దాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో దాన్ని పోవాలి. ఆ సౌండ్ థెరపీ
అక్కడ చేయాలి మీరు. ఇప్పుడు తాన్సేన్ వచ్చేసి పిడిలో వాయించినప్పుడు వర్షం ఏమైంది? పడింది, అవును. ఆ, అలాగే శక్తి ఉంది, ఆ, ప్రతి ఒక్క దాంట్లోనూ శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తి మనకు అర్థం కావాలి. ఓకే. మనకు అర్థం కాకుండా ఇప్పుడు అది మనం కొద్దిమంది వ్యక్తుల దగ్గర మాట్లాడినప్పుడు వితండవాదము, అవును, అవును, అవును. విషయ జ్ఞానం వాళ్ళకు మాత్రమే తెలుసు అనే విధానంగా చేస్తూ ఉంటారు. అది కాదు ముఖ్యము. ఆ, ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసిన విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు అంటేనే వాళ్ళు డైట్కి ఒక్కరి దగ్గరికి, యోగాకి ఒక్కరి దగ్గరికి, థెరపీకి, ఇట్లా రకరకాలు తిరుగుతుంటారు కదా. సో ఇప్పుడు మీరు వీటన్నిటిని ఒక్క దగ్గర తీసుకొచ్చారా? ఒక దాదాపు 40 రకాలు మీరు ట్రీట్ చేస్తారని విన్నాను. ఖచ్చితంగా ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండేది అదని. నా 40 సంవత్సరాలు ఎక్కడ ఉపయోగించుకున్నాను, ఆ, ఎలా చదివినాను, నా జీవనంలో నేనేం సాధించినాను అని చెప్తే ఈ విధానాలను సంపాదించినాను. ఈ విధానాల్లో ఓకే. అందరికీ, ప్రతి ఒక్క మనిషికి వసుదైవ కుటుంబం అనే దాంట్లో మనం ఒక పార్టిసిపెంట్, ఒక భాగమే. సూపర్. ఆ భాగాన్ని మనము నలుగురికి ఉపయోగపడేటట్లుగా చేసి ఆ విధానాన్ని మనం చేయగలిగినప్పుడు మాత్రమే ఉపయోగం అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గర పోయినప్పుడు ఒక్కొక్కరు ఛార్జ్ తీసుకుంటారు. నేను ఛార్జ్ తీసుకుంటాను అనేది కాదు ముఖ్యము. నేను ఇన్ కాంబినేషన్ అన్నిటితో కలగలిపి చెప్పినప్పుడు నేను తీసుకునేది అది తక్కువే. ఓకే. నలుగురు డాక్టర్ల దగ్గర పోయేసి 4 విధానాలు చేసినప్పుడు నలుగురు 4 ఫీజు అవుతుంది. నేను తక్కువగానే తీసుకుంటాను ధైర్యంగా చెప్పొచ్చు. అంతేగా, దాదాపు 15 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు కదా మీరు, 15 టైప్స్. మోర్ దాన్ 15 టైమ్స్. అవునా? ఓకే. ప్రతి ఒక్కదాన్ని విశ్లేషణ ఇస్తాను. గ్రేట్. మెయిన్గా మీకు అర్థం కావాలి, ఓకే. అర్థం కాకుండా చెప్పొద్దు. మేజర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. మీకు అర్థం అయినప్పుడు మాత్రమే ఉపయోగించండి, అర్థం కాకపోతే ప్రశ్న వేయండి. అది ప్రతిరోజు నేను ఇప్పుడు ఫ్రీ క్లాసుల్లో కూడా ఆ, 10 మినిట్స్ వాళ్ళకు ప్రశ్నలు వేయడానికే ఉపయోగించుకుంటాను. అచ్చచ్చచ్చా. రైట్ గురూజీ, ఇంకోటి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అంటే నువ్వు ఆరోగ్యవంతుడివే, నీకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు అని అతనికి మనం పాజిటివ్ మైండ్ సెటప్ అని చెప్తాను. చేస్తే బాడీలో కెమికల్ రియాక్షన్స్ వచ్చేస్తాయి, మారిపోతుందా? 100% మారుతుంది. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేస్తాము. ఆ, దాంట్లో ఏముంది అని చెప్తే మీలో ఏదే విధమైన కెమికల్స్ లేకుండా మీలో ఉండే హ్యాపీ కెమికల్స్ను ప్రోగ్రెస్ చేసుకునేది ఎలా, అచ్చా. మీరుగా జీవించడానికి ఆ, అప్పుడే చెప్పినాము ఏమనేసి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నీ కూడా సాధ్యమే. ప్రతి ఒక్కటి సాధ్యం ఎప్పుడు మీలో ఆసక్తి ఉన్నప్పుడు. ఉమ్, మీకు డబ్బు కోట్లు కావాలా, వస్తాయి. ఎలా వస్తాయి? మీరు దానికి క్వాలిఫై కావాలి. ఆసక్తి ఉండాలి, క్వాలిఫై కావాలి. మీరు బీకామ్ చదువుతా అంటారు, బీకామ్ చదవచ్చు, కాకపోతే దాన్ని 12+3 చదివినప్పుడు మాత్రమే అవుతా అన్నారు. అవును, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే అతను చేసే శ్రమ 1% అదృష్టము, అవును. 100% అదృష్టం అని చెప్పేసి ఎక్కడ సాధ్యం కాదు. అవును, 1% అదృష్టం కూడా కావాలి. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కావడం లేదు. అలాగే ఈ పద్ధతుల్లో సైకలాజికల్ కౌన్సిలింగ్లో మనం చేసేది, జతలో చెప్పేది ఏమేమి చెప్తే ఆ, మనం ముందుకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని క్లాసులు చేద్దాము అనేసి కూడా ఆశ ఉండేది. ఒకేసారి కాదు, నాకు అన్నింటికి టైం కావాలి. ఇప్పుడు మనం డయాబెటీస్, క్యాన్సర్, కాలుతా ఉండేదాన్ని చల్లగా చేసుకున్న తర్వాత అట్రాక్షన్ చేద్దాము, ఇవన్నీ కూడా నేర్పిద్దాము. రైట్ సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటిగ్రేటివ్ థెరపీస్ అయితే ఏదైతే ఒక సబ్జెక్ట్ తీసుకున్నారో, దీని తర్వాత అంటే నాకు ప్రిసైజ్గా నాకు తెలియాల్సింది ఏంటంటే, దీని తర్వాత వాళ్ళ రికవరీ రేట్ పెరుగుతుందా, లేదంటే కీమో తీసుకునే సంఖ్య తగ్గుతుందా, లేదంటే కీమో తీసుకోవడం ద్వారా వచ్చే పెయిన్ తగ్గుతుందా? ఫస్ట్ వచ్చేసి వాళ్ళలో ఉండే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ వల్ల ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అవునా? ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ మనం ఒక భాగానికి కాదు ఇస్తా ఉండేది, మనిషికి ఇస్తా ఉన్నాము. కరెక్ట్. కాళ్ళు, చేతులు, నాకు లివర్ తెలియదు, నాకు కిడ్నీ తెలియదు అనేసి అనట్లేదు, భాగాలు పెట్టుకోవడం లేదు. కరెక్ట్. దీన్ని ఎక్కడ కూడా ఛాలెంజ్ చేయడం లేదు. మీరు మనుషులు, పర్సన్ యాజ్ ఏ హోల్, హ్యూమన్ బీయింగ్ యాజ్ ఏ హోల్. నేను చదివిన చదువు కూడా అదే, హోమియోపతి ఎప్పుడు కూడా పర్సన్ యాజ్ ఏ హోల్ అని చెప్తారు. దాంట్లో నేను విభిన్నంగా చేయడానికి కారణం వచ్చేసి మందులే అవసరం లేదు, మనిషిలోనే ఉన్నాయి. ఈ మనిషిలో ఉండే గుణాలను మార్పు వల్ల, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ వల్ల మనకు ఖచ్చితమైన రిజల్ట్ ఉన్నాయి. ఎక్కడెక్కడో ఎతకాల్సిన పని లేదు. ఈ పద్ధతులు ఔషధి రహితంగా ఆనందంగా మందులు లేకుండా జీవించి, పిల్ ఆల్వేస్ కిల్లింగ్ ది పర్సన్ నాట్ ది ఇల్. ఎక్కడైనా సరే
డాక్టర్ విల్ టేక్ కేర్ బట్ డిసీజ్ మే నాట్ క్యూర్ అని చెప్పేసి చెప్తారు అందరూ. దాన్ని మీరు క్యాన్సర్ పూర్తిగా మేలు చేస్తాననేది కాదు మనం చెప్తా ఉండేది, తక్కువ చేయొచ్చు, తక్కువ అయిన తర్వాత అది మేలు అవుతుంది. ఒకేసారి నేను 90 రోజుల్లో క్యాన్సర్ మేలు చేస్తాను ఇది కాదు మనం చెప్తా ఉండేది. ఫస్ట్ వచ్చేసి మీరు అడిగినట్లు దాంట్లో ఉండే గుణాలు తక్కువ చేసుకుంటాము, దాని తర్వాత వచ్చేసి దాంట్లో ఉండే వాళ్ళ శక్తిని పెంపొందిస్తాము, ఫైనల్గా వచ్చేసి వాళ్ళుగా మనిషిగా బతకడానికి దారి చూపిస్తాను. సూపర్ సూపర్. ఫైనల్గా చెప్పండి గురుగారు, ఒక వ్యక్తి, ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ కీమోథెరపీ తీసుకొని జుట్టంతా ఊడిపోయి ఇక రేపు అనే దానికి నాకు లేదేమో అనే ఒక నిరాశతో కుంగిపోతూ మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి, మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మీరు ఖచ్చితంగా మనిషిగా బతకాలి, ఒక రోగిగా బతకొద్దు. మీలో ఉండే శక్తి అద్భుతమైన శక్తి, అమోఘమైన శక్తి ఆ దేవుడు మీకు ఇచ్చుండాడు. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తారా? వాళ్ళని ఒక్క రోజులో కాదు సార్, 2-3 రోజుల్లో, ఒక వారం లోపల. నేను చెప్తాను, నా జతలో ఉండే ఒక వారం మీరు కూర్చోగలిగితే దాని తర్వాత మీకు ఆ శక్తి అనేది మీకు ఎలా వచ్చింది అనేసి మీకే అర్థం కానట్లుగా చేయగలను అనేసి భరోసా మా గురువు గారు ఇచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. అద్భుతమైన విషయాలు. అంటే నిజంగా క్యాన్సర్ పేషెంట్లకు మీరు నాకైతే ఒక సంజీవిని లాగా, దేవుడిలాగా కనిపిస్తున్నారు గురుగారు నిజంగా. ఎందుకంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు క్యాన్సర్ అనగానే సగం ప్రాణం పోతుంది జనాలకి, అయిపోయింది ఇక నా పని అయిపోయింది అనుకుంటారు. ఏం భయపడకండి, మీ మెడికల్ జర్నీ కొనసాగిస్తూనే మీకు కావాల్సిన శక్తిని, అంటే ఇల్ టు వెల్ అనే జర్నీని సుబ్బయ్య గారితో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆయన మీరు తీసుకున్న ట్రీట్మెంట్ మీరు తీసుకున్నప్పుడు కూడా మీ టీ సెల్స్ని, మీ రోగనిరోధక శక్తిని, ఒక అద్భుతమైన టెక్నిక్స్, ఒక 15-20 రకాల టెక్నిక్స్ ఉన్నాయి తన దగ్గర. రేకి దగ్గర నుంచి ఎన్ని రకాల ప్రాణిక్ హీలింగ్ దగ్గర నుంచి అన్ని రకాల పద్ధతులు ఉపయోగించి మీలో ప్రాణశక్తిని నిలబెడతారు, మీలో రోగనిరోధక శక్తిని పెంచుతారు. కీమోలకు భయపడకుండా మీరు అన్నిటికీ తట్టుకునేలాగా మీ శరీరాన్ని సిద్ధం చేస్తారు. అదే కదా మనకు కావాల్సింది. అంతకంటే ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్. చక్కగా నాకేం కాదు, నేను జయిస్తాను అనే శక్తిని నింపుతారు. అదే మీకు సగం బలం, అదే మీకు సగం రోగాన్ని నయం చేస్తుంది. అంతే కదా సార్? అన్నిటికంటే ముఖ్యమైనది, మన భారతదేశంలో 2 క్యాన్సర్ పేషెంట్స్ను పేరు చెప్పవచ్చు. ఒకరు వచ్చేసి యువరాజ్ సింగ్, రెండోది వచ్చేసి లియాండర్ పేస్. కరెక్ట్. వీళ్ళిద్దరు కూడా క్యాన్సర్ని జయించిన వ్యక్తులే. అవునండి. ఇంకొకరు కూడా ఉన్నారు యాక్చువల్గా, తను అందరికి తెలుసో లేదు కానీ పంజాబ్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు వైఫ్, తను పంజాబ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ యాక్చువల్గా. తనకు కూడా క్యాన్సర్ వచ్చింది, కానీ అద్భుతంగా కోలుకున్నారు. తను కూడా ఇంగ్లాండ్కి పోయేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు మన యువరాజ్ సింగ్. అక్కడ వచ్చేసి డాక్టర్ లీ హే అనేసి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అది ఆ ప్యానల్ అన్ని చోట్ల అన్నీ కాకుండా కొన్నిసార్లు నేను కూడా అది వాళ్ళతో మాట్లాడినాను, ఇంటరాక్షన్. దాన్ని మనము చెప్పుకోవడానికి అనేదానికంటే మనదే అయిన ఒక దారిలో ఉన్నాయి. అందరూ కూడా 100% వీళ్ళిద్దరూ బయటకు వచ్చినారు, మన లియాండర్ పేస్ గారు, యువరాజ్ సింగ్ గారు అన్నప్పుడు ఖచ్చితంగా వైనాట్ పోయి వాళ్ళు సెలబ్రిటీ అనేది కాదు, అంతే కదా. వాళ్ళు కూడా ఆ క్యాన్సర్ పడినారు కదా. ఆ పడిన వాళ్ళే బయటకు వచ్చినప్పుడు మనం ఎందుకు కాకూడదు అనేసి ఒక ఆ భరోసా, ఆ ధైర్యము, ఆ మనస్సాక్షి కావాలి అనేసి. సూపర్ గురుగారు. తప్పకుండా మీ వరకు వస్తారు మన వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, గురుగారితో హ్యాపీగా 1 month ఉచితంగా తీసుకోండి ట్రీట్మెంట్. ఆయన ఇస్తారు హ్యాపీగా. మీకు నచ్చితే ఆ 1 month తర్వాత కంటిన్యూ చేద్దరు కానీ, బట్ వెంటనే కాల్ చేయండి గురువు గారికి. ఆయన మాట్లాడతారు, మీకు మనోధైర్యాన్ని ఇస్తారు. చివరికి మీకు మీ యొక్క ఆ క్యాన్సర్ను జయించే శక్తిని ఇస్తారు మీకు. ఖచ్చితంగా నేను ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దాన్ని నిద్రలేపుతారు సార్. దీపం ఉంది, నూనె ఉంది, అన్నీ ఉన్నాయి, వెలిగిస్తారు. మీరు వెలిగించేదానికి మనం ఇలా వెలిగించాలి అని చెప్పి చెప్తాము. వెలిగించడం మన వాళ్ళలోనే ఉంది, అది వాళ్ళలోనే ఉంది, వాళ్ళనే వెలిగించుకునేలాగా చేస్తాము అంతే. అంత తప్పక మనం ఏదో చేస్తాము, టోపీలు పెడతాము, కోట్లు పెడతాము, ఇది కాదు. మనకు ఉండేది ఇది, నిజమైన శక్తి మీలో ఉంది. సూపర్ హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ సుబ్బయ్య గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.